ఎవ్రీవన్ ఈరోజైతే చికెన్ పచ్చడి పెట్టింది అమ్మ. చికెన్ నీట్గా క్లీన్ చేసేసి తర్వాత పసుపు వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్ ఆడుకోవడానికి గసగసాలు, ధనియాలు, జీలకర్ర, మరటి మొగ్గ అండ్ లవంగాలు, యాలకులు, నల్ల యాలక అండ్ తర్వాత రాతి పువ్వు, దాల్చిన చెక్క. సో ఇవన్నీ వేసేసుకొని గసగసాలు ఇవన్నీ వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేదరకు రోస్ట్ చేసుకున్నాక చల్లారాక పౌడర్ చేసుకోవాలి మనం. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా చల్లారాక పౌడర్ చేసుకున్నాను. తర్వాత ఆవాలు అండ్ మెంతులు కూడా ఇలాగే రోస్ట్ చేసుకొని కొద్దిగా వేపుకొని చల్లారాక అవి కూడా పౌడర్ చేసుకోవాలి. ఓకే, సో ముందైతే ఇవి ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని పౌడర్ చేసేసుకుందాం. కొద్దిగా వేసుకొని పౌడర్ చేసుకుందాము. సో మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. సో పౌడర్ చేసేసుకోవాలి. తర్వాత మెంతులు అండ్ ఆవాలు కూడా వేపుకున్నాను. ఇవి వేగాక చల్లారాక పౌడర్ చేసుకున్నాను. ఈ రెండు పౌడర్లు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకున్నాను. అందులోకి నూనె వేసుకొని వేరుశనగ నూనె చికెన్ అయితే వేయించుకున్నాను. మీరు వేరుశనగ నూనె కాకపోతే ఇంకా ఏదైనా వేసుకోవచ్చు. అలా వేగాక మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. సో చికెన్ అంతా వేపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయాక ఉప్పు కారం, ఉప్పు గుంటగరిటతో ఒకటి వేసుకున్నాను. కారం వచ్చేసి ఒక 3 గరిటెలు వేసుకున్నాను. 2 కేజీలు చికెన్ పచ్చడికి. సో తర్వాత ఇదంతా మంచిగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము. ఇప్పుడు ఇందులోకి వేపుకున్న చికెన్ని వేసేసి కలిపేసుకోవాలి. సో మంచిగా చికెన్కి ఇదంతా పట్టించేసుకోవాలి. తర్వాత ఇది చల్లారేలోపు ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, మసాలా పౌడర్ కూడా వేసేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. టోటల్గా చల్లారిపోయాక ఇందులోకి ఆవాలు, మెంతి పొడి అండ్ తర్వాత నిమ్మరసం అయితే వేసుకోవాలి. చల్లారిపోయాక వేసుకోకపోతే మనకి ఇది చేదు వచ్చేస్తుంది పచ్చడి అన్నది. సో మంచిగా వేసి కలిపేసుకోవాలి. ఆయిల్ పడితే ఆయిల్ కూడా వేసుకోండి. సో ఇది ఫ్రిడ్జ్లో అయితే 4 నెలలు నిలువ ఉంటుంది, బయట అయితే ఒక 2 నెలలు నిలువ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.